తర్వాత సన్న బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపుతుంది. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది, అది ఎవరు వండుకొని తినకుండా దళారీలకు అమ్ముకొని 20కి 15కి అమ్ముకునేటోళ్ళు ఈ రోజు నుంచి సన్న బియ్యం వండుకొని తిని అందరూ మంచిగా అమ్ముకోకుండా క్షేమంగా ఉంటారని భావిస్తూ ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి స్కీములు పెట్టినందుకు ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్న బియ్యం ఇస్తున్నారు. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు కూడా తినపోయేది బాల్చని చెప్పినట్లు మళ్ళీ దళారులకు అమ్ముకునేది, వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్ చేసి అవే బియ్యాన్ని మళ్ళీ మనకు తీసుకొచ్చేది. లేకపోతే మిల్లులలో సన్న బియ్యం చేసి అవే బియ్యాన్ని 6,000 రూపాయల క్వింటల్ మళ్ళీ మనం అమ్మితే మనం తినేది. కానీ దాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తేనే ప్రజలు తింటారు, లేకపోతే అమ్ముకుంటారనే ఉద్దేశంతో మనం ఇచ్చినటువంటి బియ్యం సద్వినియోగం కావాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు దేశంలో 29 రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా తొలి రాష్ట్రం తెలంగాణ. గౌరవనీయులు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ఇస్తున్నారు. ఈరోజు కొంతమంది చెప్తున్నారు ఈ బియ్యానికి 40 రూపాయలు మేము ఇస్తున్నాం, 10 రూపాయలు రాష్ట్రం ఇస్తుందని గొప్పలు చెప్తున్నారు. కొంతమంది వాట్సాప్లలో చూస్తున్నాం మనం. అవి మరి ఈరోజు వాళ్ళేటువంటి వేరే రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి, మరి అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? ఒక్క తెలంగాణలో ఎందుకు ఇస్తున్నారు? మొత్తం వాళ్ళే ఇచ్చినప్పుడు మరి వాళ్ళేటువంటి 10-12 రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ కూడా ఇవ్వచ్చు. మరి బియ్యం ఎందుకు ఇవ్వట్లేదు? అది కాదు, అది ఇక్కడ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. మన ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సహకారంతో వీళ్ళంతా మనం ఏ ప్రభుత్వాన్ని అయితే కావాలని కోరుకున్నామో, మార్పు కావాలని కోరుకున్నామో, ఏదొస్తే మన బతుకులు బాగుపడతాయని కోరుకున్నామో ఆ విధంగా ఈరోజు మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. మనకు కావాల్సినటువంటి బియ్యం మనం అమ్ముకోకుండా మనం యూజ్ చేసుకోవడం కోసం, మనం తినడం కోసం అక్కడ వచ్చేటువంటి బియ్యం మనకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నా